హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్నిక్ వచ్చాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి షామీ రీసెంట్గా లాంచ్ చేసింది కదా. సో రెడ్మీ ఇయర్ ఫోన్స్ అని లాంచ్ చేసింది. సో దీన్ని అయితే ఈరోజు అన్బాక్సింగ్ చేసి ఒక షార్ట్ అన్బాక్సింగ్ అంటే ఇందులో ఏముండవు పెద్దగా ఒక చిన్న రివ్యూ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటారు. మెయిన్ దీన్ని కొనడానికి రీజన్ వచ్చేసి హైరేజ్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది ఇందులో. సో చూద్దాం ఎంతవరకు దీని సౌండ్ క్వాలిటీ ఎంతవరకు బాగుంది అనేది అయితే క్లియర్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బాక్స్లో ఏమో కంటెంట్స్ వస్తున్నాయో చూసి ఆ తర్వాత మీకు స్పీకర్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ మైక్ క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మీతో అయితే షేర్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక మనం బాక్స్ని ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఇయర్ టిప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇయర్ టిప్స్ అనేది 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే వస్తున్నాయి. అకార్డింగ్ టు యువర్ ఇయర్ సైజ్ మీరు దీన్ని అయితే సెట్ చేసుకుంటే సరిపోతుంది. సో 2 pairs అయితే వస్తున్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి పేపర్ వర్క్ అయితే ఉంది, ఒక చిన్న పేపర్ 2 pages పేపర్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. సో ఇయర్ ఫోన్స్ అనేవి మంచి సర్కిల్గా ప్యాక్ చేసి అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇయర్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ అయితే చూద్దాం. సో ఇయర్ ఫోన్స్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇవి మీకు ఒక రబ్బరైజ్డ్ మెటీరియల్తో వస్తుంది. బట్ కాకపోతే కొంచెం థిక్గా అయితే ఉంది వైరు. సో అంత చిన్నగా అయితే లేదు. మీరు ఎట్లా మలిచి పాకెట్లో పెట్టినా సరే సింపుల్గా మీకు ఊకినే మడతలు పోయేటట్టుగా వస్తుందన్నమాట. సో వైర్ క్వాలిటీ అయితే బాగుంది ఇనీషియల్ ఇంప్రెషన్ వచ్చేసి. సో ఇక మీకు చూసినట్లయితే జాక్ చూసినట్లయితే ఎల్ షేప్లో వస్తుంది మీకు జాకు. సో ఈ జాక్ వచ్చేసి గోల్డ్ పెట్టెడ్ జాక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి బడ్జెట్లో. ఇక కంట్రోల్ చూసినట్లయితే మీకు సింగిల్ బటన్ అయితే ఉంటుందన్నమాట. కంట్రోల్స్ వచ్చేసి అక్కడే మీకు మైక్రోఫోన్ అయితే ఉంటుంది. సో మీరు కాల్స్ అటెండ్ చేయాలన్నా రిటర్న్ చేయాలన్నా సాంగ్స్ పాజ్ ఆర్ ప్లే చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ బటనే యూజ్ చేయాలి. ఇక నెక్స్ట్ కనుక ఇక మనం ఏవైతే సౌండ్ డ్రైవర్స్ ఉన్నాయో ఇవి చూసినట్లయితే మనకి ఇది 10mm సౌండ్ డ్రైవర్స్తో వస్తున్నాయి. సో బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే ఇనీషియల్గా సో ఏదైతే దీని యొక్క హౌసింగ్ ఉందో హౌసింగ్ వచ్చేసి మనకి మెటల్ హౌసింగ్తో వస్తుంది. ఇది కూడా చాలా మంచి విషయం. బట్ వెయిట్ చూసినట్లయితే అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. సో మెటల్ వాడినా సరే వెయిట్ బ్యాలెన్స్ అనేది చాలా బాగా చేశారని చెప్పుకోవాలి. సో దీంతో పాటు వచ్చిన ఏవైతే ఉన్నాయో ఇయర్ టిప్స్ నాకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యాయి. సో ఒకవేళ మీకు కనుక సెట్ కాకపోతే మాత్రం అందులో వచ్చే పెయిర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మీరు ఒక మంచి పెయిర్ మీ ఇయర్ సైజ్కి తగ్గట్టుగా మీరు ఒకటి తీసుకొని సెట్ చేసుకున్నట్లయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్గా ఇయర్లో ఫిట్ అవ్వకపోతే మాత్రం మీకు నాయిస్ అనేది బయట నాయిస్ వస్తుంది. సో మెయిన్ సాంగ్ క్వాలిటీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయలేరు. ఇక మెయిన్ మనకి ఇయర్ ఫోన్స్లో వచ్చేసి సౌండ్ క్వాలిటీ కదా. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఎస్పెషల్గా ఏవైతే బేస్ ఉంటుందో బేస్ అనేది చాలా పంచియర్గా అయితే వస్తుంది. సో మీరు మ్యాక్సిమం వాల్యూమ్ పెట్టుకున్నా సరే మీకు ఎక్కడ బేస్ అనేది డిస్ట్రాక్ట్ అయితే అవ్వట్లేదు. బేస్ అనేది ఎంత అయితే పడాలో అంత అయితే పడుతూనే ఉంది. సో బేస్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో చూసినట్లయితే ఎస్పెషల్గా బేస్ అనేది చాలా మంచిగా వస్తుందని కూడా చెప్పొచ్చు. అండ్ రెండోది వచ్చేసి మీకు ఏవైతే ఇన్స్ట్రుమెంటల్స్ ఉన్నాయో ఎస్పెషల్గా నన్ను ఇంప్రెస్ చేసింది ఇన్స్ట్రుమెంటల్స్ అని చెప్పాలి. సో నేను మూవీస్ చూశాను. సో వి మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది కదా అమెజాన్ ప్రైమ్లో. వి మూవీ కొద్దిసేపు చూశాను. సో ఏవైతే బ్యాక్గ్రౌండ్లో వచ్చి ఇన్స్ట్రుమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మీకు చెవులలో నుంచి వచ్చిన ఫీలింగ్ అయితే లేదు. స్టీరియో సపరేషన్ కానీ మీకు సరౌండ్ సౌండ్స్ వస్తాయి కదా, సరౌండ్ సౌండ్స్ అనేది రియల్గా మీరు ఫీల్ అయితే అవుతారు. సో చాలా మంచి ఇన్స్ట్రుమెంటల్స్ అయితే ఉన్నాయి. సో ఇన్స్ట్రుమెంటల్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారని చెప్పాలి. ఇక వోకల్స్ విషయానికి వచ్చినట్లయితే వోకల్స్ ఓకే అని చెప్పొచ్చు. వోకల్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఇంకొంచెం ఇన్స్ట్రుమెంటల్స్ చాలా బాగున్నాయి కాబట్టి వోకల్స్ కొంచెం వాటికి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేసి ఉంటే బాగుండేదని అయితే నాకైతే అనిపించింది. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే అంతే. ఇక ఏదైతే మీకు మైక్ క్వాలిటీ ఉందో మైక్ క్వాలిటీ చూసినట్లయితే ఫోన్స్ తీసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అవతల వాళ్ళకి ఆడియో అయితే చాలా క్లియర్గా అయితే వినపడుతుంది. సో మైక్ విషయంలో కూడా పెద్ద ప్రాబ్లం అయితే చూడడానికి అయితే ఏం లేదు. సో ఓవరాల్గా 399 రూపీస్లో ఈ సౌండ్ క్వాలిటీ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. సో యాజ్ ఆఫ్ నేను టెస్ట్ చేసిన వాటిలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని అయితే నేను చెప్పగలను. సో రియల్మీ ఇయర్ ఫోన్స్ క్లాసిక్ అయితే ఇప్పటివరకు నేనైతే టెస్ట్ చేయలేదు. ఎనీవే దాన్ని టెస్ట్ చేశాక ఫైనల్ కంక్లూజన్ అయితే చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నో ఇవైతే నన్ను చాలా ఇంప్రెస్ చేశాయని చెప్పాలి. ఇక మెయిన్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే దీన్ని పర్చేస్ చేసి ఎగ్జాక్ట్గా ఈ టైంకి నేను 6 hours అయితే అవుతుంది. సో ఒక 1 hour 2 hours బాగానే వచ్చింది. సో 2 hours తర్వాతకి ఏమైందంటే ఏదైతే లెఫ్ట్ ఇయర్ బడ్ ఇది ఉందో మీరు చూసారు కదా. సో లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది కదా. సో మీకు లెఫ్ట్ అండ్ రైట్ వీటి మీద మీకు డిఫెండ్ చేసి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఉంటుంది. సో ఈ లెఫ్ట్ ఇయర్ బడ్ అనేది వర్కౌట్ స్టాప్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏదైతే మీకు కనెక్షన్ ఉంటుందో సో ఈ కనెక్షన్ అనేది సో చాలా లూజ్ కనెక్షన్ అయితే ఉంది. సో దీన్ని ప్రతిసారి నేను కదిలించాల్సి వస్తుంది. సో ఇట్లా స్టేబుల్గా పెట్టి ఒకసారి అరేంజ్ చేస్తే కొద్దిసేపు అయితే సాంగ్స్ అయితే వస్తుంది. మళ్ళీ తర్వాత మనం అటు ఇటు కదిలినామంటే ఖచ్చితంగా ఇదైతే పోతుందన్నమాట. లెఫ్ట్ ఇయర్ బడ్ అయితే రావట్లేదు. సో దీని గురించి రేపు మార్నింగ్ అయితే వాళ్ళని వెళ్ళి అయితే అడగాలి. సో రీప్లేస్మెంట్ అయినా అడగాలి. బట్ ఎనీవే ఇది నా ఒక్కడికే అయిందా. సో ఇంత బిల్డ్ క్వాలిటీ విషయంలో లోపల సో ఇది ఒక్క యూనిట్కి అయిందని అయితే అనుకుంటున్నాను. సో ఇది ఒక్క యూనిట్కి అయితే ప్రాబ్లం అయితే లేదు. సో అన్నిట్లో కనుక ఇదే ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా రెడ్మీ అనేది కొంచెం ఆలోచించాలి. లేదంటే మాత్రం సో ఇదైతే ఇబ్బంది అయితే పెడుతుంది చాలామందిని. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం నన్ను అయితే ఇబ్బంది పెట్టింది. ఎనీవే చూద్దాం. సో రేపు వచ్చే యూనిట్ కూడా కొద్ది రోజులు అయితే వాడతాను. అది వచ్చాక
ఒకవేళ ఫ్యూచర్లో కనుక అది కూడా సేమ్ ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా ప్రాబ్లం వచ్చిన వెంటనే వీడియో చేసి మీ అందరికైతే ఇన్ఫామ్ అయితే చేస్తాను. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.